నేను ఇవాళ ఉదయం నుంచి కొన్ని చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతా ఉన్నానమ్మా. అంటే మీ ఊర్లకు వచ్చి మీరే ఆల్రెడీ చాలా బాధలు పడుతున్నారు, అవి తెలుస్తుంది. కాకపోతే నేను తిరగడం వల్ల నేను కళ్ళారా చూస్తున్నా. అంటే కొన్ని విషయాలు మనం చెప్తే ఇది జరగట్లేదులే, మరీ ఇంత ఘోరంగా ఎలా చేస్తారు అనుకుంటాం దూరంగా ఉన్నప్పుడు. కానీ ఈసారి ఊర్లకు వచ్చి చూస్తుంటే మేము ఊహించిన దానికన్నా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఒక ఉదాహరణ ఏంటంటే ఇవాళ కొత్తపాలెం. సో అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అసలు ఇసుక అంటే ఎటు నుంచి తెస్తున్నారు, ఇసుక మాఫియా ఇలా చెప్తున్నారు కదా. సో అక్కడ అసలు ఎక్కడుందో చూద్దామని వెళ్ళాను నేను. చేస్తే కృష్ణా నది ఒడ్డున, అంటే అంత ముందు మన ఒక కట్టలాగా నిర్మించింది, అక్కడ వరకు నీరు వచ్చేదంట. అంటే ఒక నదికి వదిలినప్పుడు ఎక్స్ట్రా నీళ్లు వదులుతారు కదా, 3 లక్షల క్యూసెక్ల నీళ్లు అలా వదులుతారు కదా. అలా వదిలినప్పుడు ఆల్మోస్ట్ పొలం అంతా నిండిపోయాయి, ఆ బార్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 10 లక్షల క్యూసెక్ల నీళ్లు వదిలినా కూడా అసలు ఎంత తవ్వేశారంటే ఆ బార్డర్ వరకు నీళ్లు కూడా రావట్లా, ఇంకా గుంటల్లోకి ఉంది. మేము వెళ్ళినప్పుడే అక్కడ ఇంకొక 5-6 లారీలు లోడ్ అయ్యి నీరు గారుతా ఉంది. భూదేవి ఎంత బాధపడుతుందా, అలా తవ్వేస్తున్నారు దాన్ని అని అంత బాధ కలిగింది నాకు అది చూస్తే. నేను వాళ్ళని అడిగాను, మరి మీరెవరు చెప్పడం గానీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం గానీ ఏం లేదా అంటే, చేసామమ్మా, చేస్తే మేమే వెళ్ళి ఫైనల్ గట్టి వస్తున్నాము, ఏం చేసేది లేదన్నారు. అది అలానే ఉంది చూస్తే పరిస్థితి. అక్కడ ఇసుక తీసుకెళ్లే వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు, మా వెంక నవ్వుతా చూస్తున్నారు. ఎవరు వచ్చినా మాకేం జరగదనే ధీమా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఊహించుకోండి. ఇప్పుడు అది మారాలి. ఆల్రెడీ ప్రజలు చాలా భయంకరంగా చైతన్యవంతమై ఉన్నారు. ఎలక్షన్ వరకు ఇంకొంచెం గట్టిగా అందరం కలిసి పనిచేసుకుందాము. ఓటు పడి దానికి తాళాలేసి జాగ్రత్తగా దాసే వరకు కాపు కాచుకుందాం.